హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ భవాని. ఈ రోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు కొన్ని అంటే చేయించుకున్న వాళ్ళ ఇంటికి కానీ లేదంటే యూట్యూబ్ లో కానీ వెళ్ళి వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. మనకి చూడంగానే అబ్బా ఇది ఎంత బాగుందో అనిపిస్తుంది, మనం కూడా ఇలాగే చేయించుకోవాలి అనే ఆలోచనతోటి మనం ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటాం అనమాట, ఇది అక్కడ చూసి చేయించుకోవాలి, ఇలా ఉంటే బాగుంటది అని చెప్పేసి. అంటే చూడటానికి బాగుంటే సరిపోదు, ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు మనకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మనకి యూస్ఫుల్లా కాదా, ఇవన్నీ ఆలోచించుకొని మనం చేయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి చేయించుకున్న తర్వాత దాన్ని తీసేయడం అంటే చాలా కష్టం. మేము ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు నేను కూడా చాలా వీడియోస్ చూశాను. కొంతమంది తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వర్క్ ఎలా చేయించుకున్నారు ఏంటి అని చూసేదాన్ని. చూసిన తర్వాత చాలా బాగా నచ్చేది అనమాట. ఇలా చేయించేసుకోవాలి, ఇది పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. అలాగే ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మాకు ఎలాగైతే చేయించుకోవాలనుకున్నాము, ఎలా కావాలనుకున్నామో అలాగే చేయించుకున్నాము. కానీ తర్వాత చాలా లోటుపాట్లు తెలిసినాయి అనమాట. అంటే ఇది ఇలా ఉంటే బాగున్ను, ఇది ఇలా చేయించుకోకుండా ఉంటే బాగున్ను అని చాలా అనిపించినాయి. ఇప్పుడైతే మా కిచెన్ లోని చాలా ప్రాబ్లం అయింది. ప్లాట్ఫామ్ అయితే కొంచెం ఇంకా తీసేయాల్సి వస్తుంది అనమాట త్వరలో. అది మీకు చూపిస్తాను అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఈ కిచెన్ లోనే కాదు, బాత్రూమ్స్ లో కానీ, అలాగే మేము చేయించుకున్న సీలింగ్స్, తర్వాత బెడ్రూమ్స్ లో చేయించుకున్న వార్డ్రోబ్స్ కానీ, ఇలా కొన్ని చాలా మిస్టేక్స్ అయితే చేసాం అనమాట. అయితే ఈ మిస్టేక్స్ అని కాదు, అలా చేయించుకోకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి తర్వాత అనిపించింది. మీకు అవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో అయితే అవన్నీ కూడా చూపిస్తాను. ఎందుకంటే మనకి తెలియనివి తెలుసుకొని మనం చేయించుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో ప్రాబ్లం అయితే రాకుండా ఉంటది. ఇప్పుడైతే మీకు కిచెన్ లో మా ప్రాబ్లం ఏంటో చూపిస్తాను. కిచెన్ లో ప్లాట్ఫామ్ వేయించుకుంటాం కదా గ్రానైట్ తోటి. ఇది వేయించుకునేటప్పుడు బేసిక్ గా మనకి కిందన దీనికి సపోర్ట్ కి సిమెంట్ పలక అయితే వేస్తారనమాట. కాకపోతే మాకేమైందంటే మేము ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు చేసే ఆయన వుడ్ తో వేయించేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు, కింద వాటర్ ప్రూఫ్ షీట్ అయితే వేస్తాము అని చెప్పారు. అంటే మనం కిచెన్ లో ఈ ప్లాట్ఫామ్ వేయించుకుంటాం కదా గ్రానైట్ తోటి. గ్రానైట్ తో ఇది పైన వేసేటప్పుడు కిందన సపోర్ట్ కి సిమెంట్ పలక అయితే వేస్తారు. బేసిక్ గా ఏ కిచెన్ లో అయినా సరే ఫస్ట్ సిమెంట్ పలక వేసి పైన గ్రానైట్ అయితే వేస్తారనమాట. మాకైతే ఇప్పుడు ఇంటీరియర్ వర్క్స్ చేయించుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే పలక సిమెంట్ పలక మానేసి ప్లేవుడ్ షీటే వేసేసి పైన ఈ గ్రానైట్ అయితే వేసేస్తున్నారు. ఇప్పుడు మాకు దానివల్ల ప్రాబ్లం అయితే అయిందనమాట. ఏంటంటే ఈ షింక్ దగ్గర షింక్ వేసేటప్పుడు ప్రాబ్లం అయిందో లేకపోతే ఈ షింక్ బాగాలేదో తెలీదు. మాకు ఇదైతే షింక్ ఈ ఇంటీరియర్ చేసిన ఆయనే తీసుకొచ్చి అయితే వేశారు. వల్ల ఈ మొత్తం ఈ ప్లాట్ఫామ్ అంతా తీయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాకపోతే ఇప్పుడైతే ఇంక తీయించాం, తర్వాత తీపిస్తాము ఒక 1 year పోయిన తర్వాత. ఏమైందంటే చూడండి, ఇదిగోండి ఈ షింక్ ఉంది కదా, ఇదైతే మాకు ఈ ఇంటీరియర్ చేయించిన ఆయన తీసుకొచ్చి అయితే ఇచ్చారు. ఇది షింక్ బిగించారు ఆయన, వేరే ఆయన బిగించారు అనమాట. ఈ గ్రానైట్ వేసిన ఆయన షింక్ బిగించారు. మరి బిగించడం బాగోలేదో లేకపోతే షింకే ప్రాబ్లమో తెలియలేదు. కొన్నాళ్ళకి కొంచెం వాటర్ లీక్ అవడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఈ లోపల నుంచి కొంచెం ఒక్కొక్క డ్రాప్ వాటర్ లీక్ అవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే చూడండి, ఈ కింద షీట్ మీద పడి మొత్తం ఈ షీట్ అంతా పొంగిపోయింది. చూడండి ఎలా పొంగిపోయిందో, మొత్తం బబుల్స్ లాగా అయితే వచ్చేసింది. ఇదంతా పాడైపోయింది మొత్తం. కింద ఇదైతే చూడండి ఎలా పైకి ఇలా లేచిపోతుంది అనమాట. మొత్తం ఊడిపోయి కొన్నాళ్ళకి ఇంక ఇది ముక్కల కింద అయిపోద్ది తడిచిపోవడం వల్ల. అలాగే చూడండి ఈ తడిగా ఉండడం వల్ల ఇవి కూడా ఫుల్ గా రెస్ట్ పెట్టేస్తాయి అనమాట. ఇది కూడా బాగాలేదు, మొత్తం పోయింది. ఇది తర్వాత చూడండి పైన ఇక్కడ ఇది వచ్చేసి షీట్ సపోర్ట్ వేస్తారని చెప్పాను కదా, ఈ సపోర్ట్ వేసింది ఏమైందంటే తడిచిపోయి ఇది మొత్తం ఇలా కిందకి వచ్చేసింది. చూడండి కిందకి అయిపోవడం వల్ల ఇలా మెత్తగా అయిపోయింది. ఇది ఎప్పటికైనా ముక్కల కింద వచ్చేసి పోతుంది అనమాట. ఇంక ఇది దీనివల్ల ఏంటంటే ఇది ఒక్కటే ఇక్కడ వరకే పోదు, దీని నుంచి అలా కొంచెంగా తడి అలాగా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇదంతా కూడా పాడవుతుంది. లోపల చిన్నగా బ్లాక్ గా పొడిలా రాలిపోతుంది అనమాట. ఈ వీటిల్లో కూడా అస్తమాను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అయితే చూడండి ఒకసారి ఈ షింక్ ఈ రెండిటికి సెపరేట్ అయిపోయింది. అంటే దీనికి అటాచ్ అయ్యి ఇలా పైకి ఇలా ఉంటది అనమాట. ఇలా చూడండి ఎలా కదులుతుందో, ఇలా పైకి ఇలా ఉంటది. ఇప్పుడు అది తడిచిపోయి పోవడం వల్ల ఇలాగా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఎక్కడే లీక్ అయ్యేది, ఈ కిందన చూడండి ఈ కింద లీక్ అయ్యేది ఫస్ట్ లోని. ఇది కిందకి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వాటర్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఈ ప్లాట్ఫామ్ ని మనం క్లీన్ చేసాను అనుకుంటే
మొత్తం వాటర్ అంతా ఈ సెపరేట్ అయిపోయి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ లోంచి అయితే వాటర్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇంక నేను ఎప్పుడైనా సరే జస్ట్ క్లాత్ తోటే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంక వాటర్ వేయకుండా. ఇది ఇంకా తీసేయాలి, కాకపోతే ఇంక ఇప్పుడు వాడట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే కొంచెం కొద్ది రోజులైనా ఇంకా పని చేస్తుంది. ఇప్పుడు తీసేసిన బోల్ డబ్బులు పెట్టాలి అని చెప్పేసి, అందులోనూ ఇప్పుడు ఇదంతా తీయడం అంటే పెద్ద పని అనమాట. అందువల్ల ప్రస్తుతానికి అయితే మేము ఇంక ఈ సింక్ వాడటం మానేసి లోపల వాష్ ఏరియాలో సింక్ అయితే వాడుకుంటున్నాము. అయినా కొంచెం ఇబ్బందిగానే ఉంటది, ఎందుకంటే పక్కనే ఉన్నది వాడుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటది. ఎక్కడికో దూరంగా వెళ్ళి లోపలికి వెళ్ళి వాడుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటది కదా. అందువల్ల మీరు కూడా ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇలాగే వేయించేసుకుంటారు. అందరికీ ఇలాగ అవ్వకపోవచ్చు, సింక్ లీక్ అవడం ఇలాగ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికైనా ప్రాబ్లమే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సిమెంట్ పలకతనే వేయించుకొని కిందనైతే ఈ ర్యాక్స్ చేయించుకోండి, అప్పుడైతే ఇంక ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇదైతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాకు తెలియక మేము ఇలా షీట్ అయితే వేయించాము, తీయించేసేయాలి తర్వాత అయినా సరే. తర్వాత కిచెన్ లో ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం చూడండి, ఇది షట్టరు. నార్మల్ గా యూట్యూబ్ లో చూసి షట్టర్లు అవి చూపించినప్పుడు మా ఇంట్లో కూడా మేము షట్టర్ వేయించేసుకోవాలని చెప్పేసి ఎంత మా ఆయన గారు వద్దంటున్నా కూడా ఇది 14,000 అయింది అనమాట ఈ షట్టర్ కి. ఎందుకు అంటే నేను వినకుండా నాకు కావాలి, ఇది చాలా బాగుంటది, వేయించుకుంటానని చెప్పేసి మరీ పోట్లాడి ఇది వేయించాను అనమాట. వేయించిన కొన్నాళ్ళకే ఇది ఏమైందంటే గట్టిగా ఒకరు చూడటానికని వచ్చి ఇలా లాగారు పైన ఉన్న దాన్ని. చూడండి ఇలా పైన ఉన్నదాన్ని ఇలా లాగారు అనమాట. లాగితే ఈ మధ్యలో ఉన్న సెంటర్ కి కొంచెం ఈ రెండు విడిపోతే చాలా రోజులు ఇది పని చేయలేదు. అప్పుడు మళ్ళీ ఆయన కాల్ చేస్తే ఒకరిని పంపించి మళ్ళీ చేయించారు అనుకోండి. కానీ ఎప్పటికైనా ఎవరైనా కొంచెం స్లోగా, మాకైతే తెలుస్తుంది చూడడానికి, ఎవరైనా వచ్చి చూసారనుకోండి కొంచెం ఫాస్ట్ గా ఇలా వేస్తే మళ్ళీ ఎక్కడైనా సరే ఊడిపోవచ్చు అనమాట. అస్తమానం వాళ్ళని పిలుచుకొని వేయించుకోలేం కదా. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఇంక బాగా లగ్జరీగా ఉన్న వాళ్ళు ఎంత అమౌంట్ అయినా పెడదాం అనుకునే వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇది తీయించేసి మళ్ళీ వేయించుకోవచ్చు. కానీ ఇంత అమౌంట్ పెట్టి తీయించేసుకోవడం అంటే కష్టం కదా. అందువల్ల ఏంటంటే దీనికి బదులు మనం గ్లాస్ డోర్స్ ఇలాంటివి ఏదైనా వేయించుకుంటే కొంచెం తక్కువలో కూడా అయిపోతుంది అని నా అభిప్రాయం. అంతే, కొంతమందికి నచ్చి వేయించుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇందులో ఇంకా కాస్ట్లీ ఉండొచ్చు కూడా. మాకైతే ఇది 14,000 పడింది అనమాట. అందువల్ల నేను చాలా నెమ్మదిగా వేస్తా ఉంటాను. దీన్ని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీస్తాను. ఇలాంటివి కిచెన్ లోనే కాదు, ఇంకా మీకు ముందు వీడియోస్ లో అయితే చూపిస్తాను ఏంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు సీలింగ్స్ చేయించుకునేటప్పుడు ఎలా చేయించుకోవాలి, ఎందుకంటే మనం చేయించుకున్న సీలింగ్స్ వల్ల కూడా మనకి ఇన్సెట్స్ అయ్యి ఎక్కువ ఫామ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ భవాని.